కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నేతలు ఏకంగా 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు కొద్ది రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా అవిశ్వాసంపై సంతకాలు చేసిన కౌన్సిలర్స్ చైర్మన్ ఒంటెత్తు పోకడలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆపై గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, అది మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. నియంతృత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తప్పకుండా జమ్మికుంట అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జమ్మికుంట ప్రాంతానికి సంబంధించిన రైతులకు ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా మీరంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ నేను శుభాకాంక్షలు.